మేకపోతుని ఎలాగా అమ్మోరు ముందో ఇంకో దేవుడి ముందో మనం ఎలాగా బలిస్తామో సర్వమానవ కోటి కోసం ఆయనే యజ్ఞమైపోతాడు. అలా యజ్ఞం కావాలంటే ఆయన అక్కడుంటే కుదరదు గనుక ఆయన కూడా మనలాంటి ఒక శరీరం, రక్తమాంసాల శరీరం, పాపము లేని మానవ శరీరం, పాపము లేని పరిశుద్ధ మానవ శరీరము దాల్చి ఈ భూమి మీద పుట్టి సర్వలోక పాపాలకు పరిహారంగా యజ్ఞమై బలి అయి మరణించి లేవడానికి ఈ భూమి మీద అడుగు పెట్టిన రోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టినందుకు, యజ్ఞము చేసినందుకు, మళ్ళీ లేచినందుకు ఎవరికి లాభము? ఎవరికి లాభం అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, మనిషి అన్న ప్రతివాడికి ఉపయోగం ఉంది. యేసయ్య జన్మము వలన ఇవాళ మనం పాపాలను కడుక్కునే అవకాశం ఏర్పడింది. యేసు పుట్టాడు కనుక బలయ్యాడు. పుట్టకపోతే బలి ఎట్లాగ అవుతాడు? పరమాత్ముడు మనిషి అయి పుట్టాడు కనుక బలి అయ్యాడు. పరమాత్ముడు పుట్టకుండా పరమాత్ములాగానే ఉంటే ఆయన ఎవరు పట్టుకుంటాడు? ఎవరు మేకులు కొడతారు? ఎవరు ముళ్ళ కిరీటం పెడతారు? వేదం ఎలా నెరవేరుతుంది? పరమాత్ముడు పరమాత్మలాగానే ఉంటే వేదం ఎట్లా నెరవేరుతుంది? యజ్ఞ ప్రజాపతి ఎలా నెరవేరుతుంది? వేద ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన మనిషి అయి పుట్టినటువంటి ఒక అద్భుతమైన సంతోషకరమైన అద్భుతమైన దినమే క్రిస్మస్. క్రిస్మస్ రోజు ఏం జరిగిందంటే ఒక మతస్థాపకుడు పుట్టలేదు. ఆది యందున్న నాద బ్రహ్మము, ఆది యందున్న ప్రణవనాథుడు మామూలు మనిషిలాగా రక్తమాంసాల దేహము దాల్చుకొని ప్రణవమే మనిషి అయిన రోజు క్రిస్మస్ రోజు.